3 గంట తీసాము ఒక సంవత్సరంలో. అంటే దిగుబడి బాగా వస్తుంది దాంట్లో నీరావరి కింద అయితే. ఇది వర్షం పడితే మాత్రమే మనకు దిగుబడి, లేదంటే ఇట్లే మొక్కలు పెట్టుకుంటే నాకు బోర్ లేదు కాబట్టి నేను నాది ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్తో పోసి వీటిని పెంచినాను అనమాట. నీళ్ళు లేకపోయినా కానీ ట్రాక్టర్తో ట్యాంకర్ వేసుకొని పోసి పెంచి ఈ స్థాయి వరకు తెచ్చాను. ఇప్పుడు బోర్ వేసి చూస్తున్నారు కదండి, హులికల్లు గ్రామం కళ్యాణదుర్గం నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడొచ్చు కొండలు, అలాగే ఇక్కడ మామిడి తోట, ఇక్కడంతా పచ్చని వాతావరణం అండి. వర్షాలు వచ్చి చెట్లన్నీ కూడా బాగా పెరిగాయి చూడవచ్చు. సో పచ్చగా ఈ లొకేషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. 13 ఇయర్స్ తర్వాత ఇక్కడికి రావడం. సో ఇంకా చూసేసండి మరి ఈ హులికల్లు గ్రామం ఉంటుంది. పచ్చని వాతావరణంలో మారుమూలకు ఉందన్నమాట. 10 కిలోమీటర్ల దూరంలో వస్తుంది కళ్యాణదుర్గం నుంచి హులికల్లు గ్రామం. సో చుట్టుపక్కల ఇక్కడ కొండల మధ్యలో ఇక్కడ విలేజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇటువైపు పచ్చని పంట పొలాలు కానివ్వండి, అలాగే ఇక్కడ కొండలు కానివ్వండి. వర్షాలు వచ్చి చెట్లను కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు సోమనాథ్ గారి వాళ్ళ తోట చూసేద్దామా మరి. ఇప్పుడే ఈ రోజే అంతా దున్నిచ్చారంట. ఇదివరకు వేరుశనగ విత్తనాలు వేసేవారు, ఈసారి ఆమ్దాలు వేశారనమాట. ఇక్కడంతా కూడా అక్కడ చూస్తున్న చెట్లన్నీ కూడా వీళ్ళదే, ఇదంతా కూడా వీళ్ళదే అనమాట పొలం. హులికల్లు గ్రామం అండి. ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద కొండలు, అలాగే చెట్లు అంతా ఉంది చూడొచ్చు. ఇక్కడ పులులు కూడా వచ్చావు కదా, ఓసారి వచ్చిందంట కదా పులి. భయమేదాన్ని. ఈ పొలము మాదే శశికళ. ఇది ఈ చెట్టు వేసి కనీసం అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. ఇది మాకు ప్రతి సంవత్సరము మా పెట్టుబడి పోతూ మాకు లాభమే వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి 100 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు 100 చెట్లు ప్రతిసారి నేను 50,000 దాకా ఇస్తున్నాను అనమాట. ప్రతిసారి మనకు 50,000 సగటు మన జీవనార్థానికి అమ్ముకోవచ్చు. వాళ్ళు కొనేవాళ్ళు ఒప్పుకొని తీసుకెళ్తారు. ఈ చెట్లు ఉండడం వల్ల మనకు ప్రతి సంవత్సరము ఒక 50,000 మనకు ఆదా ఉంది దీని నుండి. కానీ ఇలాగనే ఇంకా మిగతాది కూడా డెవలప్ చేయాలని అనుకున్నాను. బోర్ వేసి దీంట్లో మోటార్ వేసి లైన్ ఎట్లో దగ్గర దాకా వచ్చింది. ఇప్పుడు మిగతావి చెట్లు పెట్టి పెంచాలనే ఆలోచన చేసినాను నేను. ఇంకా మిగతా ఉండే ల్యాండ్ అంతా ఇటువైపు కానీ 13 ఎకరాలు ఇది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 5 ఎకరాలు మాత్రమే పెట్టినాను. ఇంకా 7 ఎకరాలు ఖాళీ ప్లేస్ ఉంది. ఆ 7 ఎకరాలు ఇదే విధంగా పెంచి పోషిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనలో ఉన్నాను. దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఇక్కడ వ్యవసాయంలో ఉన్నావో చెప్తావా మా వ్యూవర్స్కి? 95 నుండి అంటే 29 సంవత్సరాలు అయింది నేను వ్యవసాయం చేయబట్టి. మా ఫ్యామిలీ అంతా ఉమ్మడి ఫ్యామిలీగా ఉంటుంది. ఇది 33 ఎకరాలు ఉండేది ల్యాండ్ మాకు. దాంట్లో పెద్దవానికి 20 ఎకరాలు పోతూ నాకు దీంట్లో 13 ఎకరాలు వచ్చింది. ప్లస్ ఇంకొక చోట తోట 5 ఎకరాలు ఇచ్చినారనమాట. 18 ఎకరాలు ఉన్నది. ఇదికి ముందు మేము అందరూ కంబైన్ ఫ్యామిలీగా ఉండి మేము డివైడ్ అయ్యి 22 సంవత్సరాలు అయిందనమాట. 22 సంవత్సరాలు అయిన తర్వాత அதுக்கு ముందు మేము డివైడ్ అయిన తర్వాత బోర్ వేపించి ఒక పొలంలో 5 ఎకరాలు మామూలు మెట్టు భూమే ఉండింది. అది దాంట్లో కానీ సన్ఫ్లవర్ కానీ మొక్కజొన్న కానీ వివిధ రకాల పంటలు, వేరుశెనగ కానీ పత్తి అయితే ఏమి ఇట్లా రకరకాలుగా పంటలు వేసి మా జీవనార్థానికి గడుపుకునే వాళ్ళము ఆ 5 ఎకరాల్లో. ఇది మాత్రము సంవత్సరానికి ఒక తూరే ఇది పంట వచ్చేది. ఈ 13 ఎకరాలను వర్షాధారం కింద అనమాట. అదైతే నీరావరి కింద 2 పంటలు తీసేవాళ్ళము, 2 లేక 3 కానీ తీసాము ఒక సంవత్సరంలో. అంటే దిగుబడి బాగా వస్తుంది దాంట్లో నీరావరి కింద అయితే. ఇది వర్షం పడితే మాత్రమే మనకు దిగుబడి, లేదంటే ఇట్లే మొక్కలు పెట్టుకుంటే నాకు బోర్ లేదు కాబట్టి నేను నాది ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్తో పోసి వీటిని పెంచినాను అనమాట. నీళ్ళు లేకపోయినా కానీ ట్రాక్టర్తో ట్యాంకర్ వేసుకొని పోసి పెంచి ఈ స్థాయి వరకు తెచ్చాను. ఇప్పుడు బోర్ వేసి దానికి డ్రిప్ చేసి చేయాలనుకున్నాను. ఎన్ని ఇయర్స్ కింద ఈ మామిడి తోటలు నాటారు?
ఈ మామిడి మొక్కలు వచ్చేసి 2018లో నాటాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ట్రాక్టర్తో తోలే వీటి ప్రాణాలు నిలబెట్టుకున్నాను. ఇట్లనే డెవలప్ చేయాలనే ఆలోచనతో మిగతా 7 ఎకరాలు పెట్టి పెద్ద చేయాలనుకున్నాను. కాకపోతే బోర్ వేయించి డ్రిప్ వేసుకుంటే బెటరు ట్రాక్టర్తో తోలేదానికంటే అది శ్రమ ఎక్కువైతుంది. కాకపోతే ఇక 2-3 వేశాను కానీ నీళ్ళు పడలేదు, అందుకు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదో చెరువులన్నిటికీ నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆ నీళ్ళే కానీ వస్తే దేవుని దయ వల్ల ఇంక మిగతా 7 ఎకరాలు కూడా పెంచి పోషించుకోవచ్చు అని నా ఆశయం ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన శశికళ గారికి ధన్యవాదాలు. సో చాలా ఇయర్స్ తర్వాత నేను సోమనాథ్ గారిని కలవడం చూస్తున్నారు కదండి. చాలా కష్టపడతాడు తను. అన్నీ కూడా తనే ఎప్పుడు ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటి నాటుతూ తను జీవనాభృతి పొందుతున్నాడు అనమాట. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.